ముందుగా 'స్టాలిన్' హైలైట్స్‌తో పాటు బాక్సాఫీస్ రికార్డుల గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఇండస్ట్రీ హిట్ కాకపోవడానికి రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి ఈయన ఎలాంటి మూవీ చేసినా అందులో ఆడియన్స్‌ను అలరించే అంశాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. అవి ఏమాత్రం మిస్ అయినా మూవీ సక్సెస్ తేడా కొడుతుంది. వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. 'రుద్రవీణ', 'ఆపద్బాంధవుడు' ఈ సినిమాలు చూడడానికి చాలా స్పెషల్‌గా అనిపిస్తాయి. కానీ చిరంజీవి కమర్షియల్ ఇమేజ్ ముందు నిలబడలేకపోయాయి. ఒక కథను సెలెక్ట్ చేసుకోవడంలో మన మెగాస్టార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అలా సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతామని 'స్టాలిన్' మూవీని యాక్సెప్ట్ చేశారు. 'స్టాలిన్' మూవీని తెరకెక్కిస్తున్నప్పుడు ఈజీగా 40,00,00,000 షేర్ రాబడుతుందనుకున్నారు. 30,00,00,000 బిజినెస్ జరుపుకొని హెవీ అంచనాలు పెంచుకుంది మూవీ. చిరంజీవితో పాటు 'త్రిష', 'శారద', 'ప్రకాష్ రాజ్', 'ఖుష్బూ', 'రవలి' ఇలా చాలామంది టాప్ యాక్టర్స్‌తో ఫుల్ ప్యాక్ చేశాడు దర్శకుడు మురుగదాస్. 2006 సంక్రాంతి నుంచి షూటింగ్ జరుపుకుంది. అదే సంవత్సరం సెప్టెంబర్ 20న రిలీజ్ అయింది 'స్టాలిన్'. 550 ట్యాగ్స్‌లలో 320 ప్రింట్‌తో మన ముందుకొచ్చింది. చిరంజీవి గారి నుంచి మూవీ వస్తే టాలీవుడ్‌లో ఆడియన్స్ ఎలాంటి హడావిడి చేస్తారో మనకు తెలిసిందే. అలాంటిది యూఎస్‌లో జయరాం అనే వ్యక్తి ఏకంగా $1116తో ఫస్ట్ టికెట్ కొనుగోలు చేశాడు. అంటే అప్పటి మన కరెన్సీ లెక్కల ప్రకారం 50,000. 'స్టాలిన్' రిలీజ్ రోజు రోడ్ల పక్కన, థియేటర్స్ పక్కన పెద్ద పెద్ద కటౌట్‌లతో వీర లెవెల్‌లో హంగామా చేశారు చిరంజీవి గారి అభిమానులు. ఒక వ్యక్తి ముగ్గురికి హెల్ప్ చేస్తే, ఆ ముగ్గురు ఒక్కొక్కరు మరో ముగ్గురికి హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో రూపొందించాడు దర్శకుడు. రిలీజ్ తర్వాత గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. ఫస్ట్ వీక్ అయితే 15,30,00,000 షేర్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో అయితే మొదటి రోజు ఏకంగా 9,00,000 గ్రాస్ రాబట్టి స్టేట్ రికార్డ్ నెలకొల్పింది. 207 డైరెక్ట్ కేంద్రాలలో 50 రోజులు, 34 డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది. కర్ణాటకలో 3,00,00,000 షేర్ సాధించిన తొలి తెలుగు మూవీ 'స్టాలినే'. చిరంజీవి గారి వన్ మ్యాన్ షో ఈ 'స్టాలిన్'. టాలీవుడ్‌లో చాలా ఏరియాస్‌లో స్టడీ కలెక్షన్స్ రాబట్టినా 26,00,00,000 షేర్ దగ్గరే ఆగిపోయింది. ఇండస్ట్రీ హిట్ అవుతుందనుకున్న 'స్టాలిన్' ఎందుకు యావరేజ్‌గా మిగిలింది? కంటెంట్‌లో డెప్త్ ఉన్నా కానీ అనుకున్న రేంజ్‌లో బాక్సాఫీస్ దగ్గర ఎందుకు పెర్ఫార్మ్ చేయలేకపోయింది? ఇలా 'స్టాలిన్' వెనుకబడడానికి 4 మేజర్ రీజన్స్ ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1 ఠాగూర్‌తో పోల్చడం అండ్ హెవీ ఎక్స్‌పెక్టేషన్స్. చిరంజీవి, వినాయక్ కాంబోలో తెరకెక్కిన చిత్రం 'ఠాగూర్'. సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చింది మూవీ. లంచగొండితనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు వినాయక్. అలాంటిది 'స్టాలిన్' మూవీ క్లైమాక్స్‌ను వినాయక్ డైరెక్ట్ చేశారు. మురుగదాస్‌కు పర్సనల్ వర్క్ ఉండడంతో ఆ బాధ్యత వినాయక్‌కి ఇచ్చారు. అప్పటికే చిరంజీవి గారిని ఎలా స్క్రీన్‌పై చూపించాలో వినాయక్ తెలుసు కాబట్టి 'స్టాలిన్' క్లైమాక్స్‌ను మురుగదాస్, వినాయక్ చేతిలో పెట్టడంతో మరో 'ఠాగూర్' అవుతుందని ఆడియన్స్‌లో స్ప్రెడ్ అయింది. మురుగదాస్ క్లైమాక్స్‌ను తెరకెక్కించడంలో తడబడడం చూసిన చిరంజీవి, వినాయక్‌ని పిలిచి ఆ బాధ్యత ఇచ్చారని రూమర్స్ చాలానే క్రియేట్ అయ్యాయి. అక్కడ జరిగింది వేరు, మనం అనుకున్నది వేరు. 2006 టైంలో చిరంజీవి నుంచి మూవీ వస్తే పండగ వాతావరణం ఉండేది. అలాంటిది వినాయక్ క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారనేసరికి అంచనాలైతే పీక్స్‌కి వెళ్ళాయి. 'ఇంద్ర' రికార్డులను ఈజీగా బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలుస్తుందని మెగా అభిమానులు తెగ సంబరపడిపోయారు. ఇలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో కని విని ఎరుగని రీతిలో బిజినెస్ చేసింది మూవీ. ఏకంగా బాక్సాఫీస్ దగ్గర 30,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్‌తో బరిలోకి దిగింది 'స్టాలిన్'. సౌత్‌లోనే ఇదొక సంచలనం. ఇలా 'ఠాగూర్‌తో పోల్చడం అలాగే అంచనాలు మొదటి రీజన్. నెంబర్ 2 మ్యూజిక్. చిరంజీవి గారి మూవీస్‌లలో సాంగ్స్ ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. కుర్రకారులను ఉర్రూతలూగిస్తాయి. చిరంజీవి మూవీస్ నుంచి ఎక్కువగా ఇష్టపడేది మ్యూజిక్. అలాంటిది మణిశర్మ, చిరంజీవి కాంబినేషన్‌లో అప్పటి వరకు వచ్చిన సాంగ్స్ ఎలాంటి బజ్ క్రియేట్ చేశాయో మనకు తెలిసిందే. ఒక సిట్యుయేషన్‌లో అయితే ఈ కాంబోలో వరుసగా మూవీస్ వచ్చాయి. అలాంటిది ఇంతటి భారీ ప్రతిష్టాత్మకంగా వచ్చిన మూవీస్‌లో సాంగ్స్ ఏ రేంజ్‌లో ప్రభంజనం సృష్టిస్తాయో అని ఆడియన్స్‌లో ఒకే ఉత్కంఠ. మణిశర్మ మ్యాజిక్ 'స్టాలిన్'కు పనిచేయలేదు. అసలు 'స్టాలిన్'కు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కాదు, హరీష్ జయరాజు. అయితే ముందుగా సాంగ్స్ హరీష్ కంపోజ్ చేశాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఆల్బమ్ రాలేదని హరీష్ జయరాజును తప్పించి మణిశర్మను తీసుకున్నారు. 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్' మూవీలోని 'నాలోని పొంగెను నర్మదే' అనే సాంగ్ 'స్టాలిన్' కోసమే కంపోజ్ చేశాడు హరీష్. ఫైనల్‌గా మణిశర్మ దగ్గరికొచ్చింది 'స్టాలిన్'. హీరో ఎంట్రీ సాంగ్, క్లైమాక్స్ సాంగ్ ఈ 2 సాంగ్స్ మాత్రమే ఆకట్టుకున్నాయి. బీజీఎం మాత్రం ఎక్సలెంట్ అనిపించినా సాంగ్స్ కొంత నిరాశ మిగిల్చింది. మణిశర్మ ఎక్కడో సాంగ్స్ విషయంలో మిస్ అయ్యాడు. నెంబర్ 3 హీరోయిని. అవును, ఇది నిజం. 'త్రిష' చిరంజీవి కాంబినేషన్ అస్సలు సెట్ అవ్వలేదు. 'త్రిష' 'స్టాలిన్‌లో చాలా ఆర్డినరీగా కనిపిస్తుంది.
వీళ్ళ మధ్య వచ్చే సీన్స్ అంతగా వర్కౌట్ కాలేదు. అది ఖచ్చితంగా దర్శకుడి లోపమే. అయితే ఆ టైంలో త్రిష టాప్ హీరోయిన్ కావడంతో తీసుకున్నాడు దర్శకుడు. త్రిషకు కూడా తమిళంలో మంచి క్రేజ్ ఉండడంతో యూజ్ చేసుకుంటే ఫైనాన్షియల్‌గా సెట్ అవుతామనుకున్నాడేమో మరి. హీరో పక్కన ఏదో హీరోయిన్ ఉండాలిలే అనిపిస్తుంది. ఓ పాటలో చిరంజీవి పక్కన అనుష్క కనిపించినా మెస్మరైజ్ చేయలేకపోయింది. నంబర్ 4 క్లైమాక్స్. ముందుగా మురుగదాస్ రాసుకున్న కథలో చిరంజీవి చనిపోవాలి. 'ఠాగూర్' మూవీలో క్లైమాక్స్‌ను పరుచూరి బ్రదర్స్ చేంజ్ చేసి కొన్ని కమర్షియల్ అంశాలను జోడించారు. స్టోరీ రాసుకున్న విధంగా చిరంజీవి గారు చనిపోయే సీన్ పెట్టి ఉంటే తెరలు చినిగిపోయేవి. ఫైనల్ ఔట్‌పుట్ వచ్చాక మురుగదాస్ ఓకే అనడంతో చిరంజీవి పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటి వరకు చిరంజీవి నటించిన సినిమాలలో క్లైమాక్స్‌లో హీరో పాత్ర చనిపోయినట్టు పెద్దగా కనిపించలేదు. ఓన్లీ 'స్నేహం కోసం' మూవీలో మాత్రమే జరిగింది. అయినా ఈ మూవీలో తండ్రి పాత్ర మాత్రమే చనిపోతుంది. క్లైమాక్స్‌లో సునీల్ ఎమోషన్‌తో డాక్టర్లతో మాట్లాడే సీన్ కంటతడి పెట్టిస్తుంది. క్లైమాక్స్ ఫైట్ కొంచెం ఓవర్ అనిపిస్తుంది. అలాగే 'సూర్యుడే సెలవు' అనే సాంగ్ అయితే ఇప్పటికి చార్ట్ బస్టరే. మురుగదాస్ కూడా చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పుకొచ్చారు. స్టాలిన్ క్లైమాక్స్ అనుకున్న రేంజ్‌లో రాలేదని. 'ఠాగూర్' క్లైమాక్స్‌ను చేంజ్ చేస్తే పెద్ద సక్సెస్ అయినట్టు స్టాలిన్‌కి కూడా అదే ఫార్ములా ఉపయోగించినా వర్కౌట్ కాలేదు. మిస్‌ఫైర్ అయితే అయింది. ఈ 4 రీజన్‌ల వల్ల స్టాలిన్ ఇండస్ట్రీ హిట్‌ను మిస్ చేసుకుంది. ఈ మూవీ స్టోరీ రేంజ్ నిజంగా ఇండస్ట్రీ హిట్టే. ఇప్పటికి సగటు అభిమానికి 'స్టాలిన్' ద బెస్ట్ మూవీ. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే స్పీడ్‌గా రీచ్ అవుతుంది.